60 రోజుల్లో మీతో ఇంగ్లీష్ అద్భుతంగా మాట్లాడిస్తాం. వెంటనే కాల్ చేసి జాయిన్ అవ్వండి. యూట్యూబ్ నుంచి డబ్బులు సంపాదించాలని అనుకునే వారికి ఇది ఒక భారీ షాక్ అని అనుకోవాలి. మరి యూట్యూబ్ మానిటైజేషన్ రూల్స్ కూడా మార్పులు జరుగుతున్నాయి. ఏఐ కంటెంట్, కాపీ కంటెంట్ క్రియేట్ చేసి యూట్యూబ్ లో కనుక వాడితే అది ఎఫెక్ట్ పడుతుంది. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు కన్స్యూమర్స్ అఫైర్స్ కమిటీ చైర్మన్ మందరి కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, యూట్యూబ్ కంటెంట్ పైన కొన్ని కొత్త రూల్స్ వచ్చాయి, ఒకసారి దాని గురించి మాట్లాడుకుంటాం. గతంలో యూట్యూబ్ ఎవరైనా కాపీ పేస్ట్ చేసి ఎన్నిసార్లు అయినా తిరిగి తిరిగి అదే వీడియోని వాళ్ళు యూట్యూబ్ లోపల అప్లోడ్ చేసేందుకు పాసిబిలిటీస్ ఉండేవి. కానీ జూలై 15వ తారీఖు నుంచి కొత్త రూల్స్ వస్తున్నాయి. ఎక్కువ సార్లు అప్లోడ్ చేసేందుకు అవకాశం లేదు. ఒక వీడియోని ఒకసారి మాత్రమే అప్లోడ్ చేయాలి. అలాగే రెండోది ఏంటి, కాపీ పేస్ట్ ఏవైతే ఉన్నాయో గతంలో అంటే వేరే ఒక వీడియో ఏదైనా తీసుకొని చిన్న చిన్న చేంజెస్ చేసి దాన్ని ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అలా చేయడానికి వీలు లేదు. కంటెంట్ తన ఓన్ కంటెంట్ కావాలి, తన క్రియేషన్ కావాలి. క్రియేటివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మూడోది ఏం చెప్తున్నారంటే, దీంట్లోపల మనం ఏదైనా రోబోలు కానీ రోబోటిక్ విషయం కానీ లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి ఇంటలెక్చువల్ కంటెంట్ ఏదైనా ఉంటే అది కూడా తీసుకోవడానికి వీలు లేదని చెప్తున్నారు. అంటే దాని ద్వారా చేసినటువంటి వీడియోలు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఉండకూడదు. ఇక్కడ దానిలో కాపీ రైట్స్ ఇంకా రాలేదు, అంటే ఎవరికి దాని మీద హక్కులు రాలేదు. మరి అది ఎవరిదైనా వేరే వాళ్ళకు హక్కులు ఉండి ఉంటే, అంటే హక్కులు ఎవరికి ఉన్నాయో మనకు తెలియదు స్పష్టంగా. అది మనం ఉపయోగించి మనం దాన్ని చేసినట్టయితే అది యూట్యూబ్లో పెట్టిన తర్వాత రేపు ఎవరైనా దాని మీద కోర్టులో కేసేస్తే సమస్యలకు దారితీస్తుంది. కాబట్టి మీ ఓన్ కంటెంట్ కావాలి, మీ క్రియేషన్ కావాలి, దానికి మాత్రమే వాల్యూ ఇస్తారు. ఎవరైనా ఇలా చేసినట్టయితే శాశ్వతంగా వాళ్ళని దాంట్లోంచి తొలగించడానికి అవకాశం ఉంది. ఎప్పుడు కూడా మళ్ళీ వాళ్ళ వీడియోలు యూట్యూబ్లో వచ్చే అవకాశాలు ఉండవు. ఆ కంపెనీ కానీ ఆ పేరుతో వచ్చేవి కానీ పూర్తిగా అవాయిడ్ చేస్తారు. అలాంటి పరిస్థితి మనం తెచ్చుకోకూడదు. ఎందుకంటే యూట్యూబ్ మీద ఆధారపడి కొన్ని లక్షల మంది జీవిస్తున్నారు ఇవాళ. వాళ్ళకి డబ్బులు రావడంతో పాటుగా మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చాయి. యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో ఛానల్స్ వాళ్ళకన్నా, మామూలు రెగ్యులర్ ఛానల్స్ నడిపే వాళ్ళకన్నా కూడా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే కోట్లాది మంది ఇవాళ యూట్యూబ్ చూస్తున్నారు. ఇంతమందికి అది ఒక రకంగా వాళ్ళకి జీవనాధారం అయింది. ఈ జీవనాధారమైనటువంటి యూట్యూబ్ని నిలబెట్టుకుంటే దానివల్ల కొన్ని లక్షల మంది, కోట్ల మంది జీవించే అవకాశం ఉంటుంది. నెలవారీగా, సంవత్సరాలుగా వాళ్ళకి కావాల్సినటువంటి ఆదాయాన్ని సంపాదించుకోవడంతో పాటుగా పేరు ప్రఖ్యాతులు సంపాదించుకొని ప్రజల్లో ఒక సెలబ్రిటీగా పేరు సంపాదించుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. యూట్యూబ్ ద్వారానే సెలబ్రిటీలు అయ్యారు. కాబట్టి ఇంత గొప్ప అవకాశాన్ని మనం చేతులా పోగొట్టుకోకూడదు. యూట్యూబ్ రూల్స్ని మనం రెగ్యులర్గా పాటిస్తూ ముందుకు వెళ్ళినట్టయితే వాళ్ళు బతకడమే కాకుండా చాలా మందిని బతికించే అవకాశం ఉంటుంది, చాలా మందికి పేరు ప్రఖ్యాతులు తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి ఒక గొప్ప అవకాశాన్ని పాడు చేసుకోకూడదు చేతులారని మనం చేస్తున్నాం. అంటే మానిటైజేషన్ రూల్స్ కూడా మారుతున్నాయి అంటున్నారు కదా, అవేంటి సార్? అవి మానిటైజేషన్ అంటే ప్రత్యేకంగా కొత్త ఏం లేదు. ఈ రూల్స్ని పెట్టి దీని ద్వారా యూట్యూబ్ని ఇక భవిష్యత్తు లోపల ఈ నిబంధనల ప్రకారమే నడుచుకోవాలని చెప్పగలిగితే మానిటైజేషన్ కిందకు వస్తుంది. ప్రత్యేకమైన వేరే ఇంకేం లేదు. దీంట్ లోపల ఈ 5-6 రూల్స్ తీసుకొస్తున్నారు. కాపీ కంటెంట్ కన్నా నేచురల్ గా క్రియేటివిటీకి ప్రోత్సహించడం ఒకటి, పదే పదే ఒకే వీడియోని అప్లోడ్ చేసే పరిస్థితి ఉండకూడదు అనేది ఒకటి. రెండోది, మనం కొత్తగా వస్తున్నటువంటి టెక్నిక్స్ని ఉపయోగించి మనం రోబోట్ కానీ లేకపోతే ఇంటలెక్చువల్గా మనం ఏవైతే కొత్తగా ప్రాపర్టీస్ వస్తున్నాయో వాటన్నిటి దీంట్లో ఉపయోగించడానికి కానీ అలా చేసినట్టయితే వాటి మీద రైట్ ఎవరికి ఉందో మనకు స్పష్టంగా తెలియదు. కాబట్టి రేపొద్దున వాళ్ళు కేసు వేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాటికి కాకుండా మామూలుగా వీడియో పద్ధతిలోనే చేసి అప్లోడ్ చేసేటువంటి పద్ధతిలోనే ఎక్కువగా వాళ్ళకి అవకాశం కల్పిస్తున్నారు. అంటే మామూలుగా యూట్యూబ్ పెట్టేసి డబ్బులు సంపాదించుకోవాలనుకునే వాళ్ళకి కొంచెం ఇది చెక్ అనే అనుకోవచ్చు కదా సార్? డెఫినెట్గా వేరే వాళ్ళకి కాపీ చేసి పేస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఆ కాపీ పేస్ట్ వద్దంటున్నారు. అలా చేస్తే వాళ్ళని శాశ్వతంగా దాంట్లో తీసేస్తా అంటున్నారు. అని కాబట్టి క్రియేటివిటీ ఉండేవాళ్ళు మాత్రమే నిలబడతారు.
కాపీ పేస్ట్ వాళ్ళంతా ఎగిరిపోతారు. ఎస్, థ్యాంక్ యూ సార్.